మనము ఈ అన్నదాన కార్యక్రమము స్వర్గీయ శ్రీమతి మోటూరి శేషాచలం గారి 24వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడైనటువంటి మోటూరి రాఘవేంద్రరావు గారు ఈ భోజన కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేశారు. ఈ మోటూరి రాఘవేంద్రరావు గారు, మోటూరి శేషాచలం గారు అంటే మన ట్రెజరర్ ధర్మారావు గారి మేనత్తాయి గారు. ఆమెది 24వ వర్ధంతి. 24 ఏళ్ల కింద చచ్చిపోయిన వాళ్ళ కుమారుడు రాఘవేంద్రరావు గారు మనకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పురమాయించారు. ఈ మోటూరు రాఘవేంద్రరావు గారు మనకి ఇది ఫస్ట్ టైం కాదండి. మనం రోజు బోర్లో మనం పైన ఓవర్ హెడ్ ట్యాంక్కి ఎక్కిస్తున్న నీళ్లు ఎక్కిస్తున్న బోరు మొత్తము ఆయన ద్వారానే ఆయనే వేపిస్తేనే ఆయన డబ్బులతోనే మొత్తం చెట్టు బోరు ఆయనే వేయించింది. ఈ మోటూరు రాఘవేంద్రరావు గారు అంటే మన మణుగూరు ఓసీలో ఓవర్ బర్డన్ కాంట్రాక్టర్. అదే కాకుండా మనకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు 5,000, 10,000 మనం ఎప్పుడైనా ఆయన అడుగుతున్నాము, ఆయన కాదనకుండా ఇస్తూనే ఉన్నాడు. మనకి ఏ సహాయం కావాలన్నా మనకు అన్ని విధాల మన అసోసియేషన్కి చాలా విధాలుగా ఆయన సహాయ సహకారాలు మన అసోసియేషన్కి అందించారు. రీసెంట్గా శ్రీరామనవమికి ఒక 5,000 మీరు ఇది చేసుకోవడం, ఒక 5,000 పంపించాడు ఆయన. అంటే మన దేనికి పంపిస్తున్నాడు ఇవన్నీ? మన అసోసియేషన్ కార్యక్రమాలన్నీ ఆయనకి తెలిసి మనం చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఆయన వంతు సహాయంగా ఆయన ఇస్తున్నాడు. సరే, అది ఒక అయితే ఈ స్వర్గీయ మోటూరి శేషాచలం గారు ఈయన మన ట్రెజరర్ గారి యొక్క మేనత్త 24వ వర్ధంతి అండి. దాదాపు నెక్స్ట్ ఇయర్ అంటే 25 ఏళ్ల క్రితం ఆయన చనిపోతే కుమారుడు చూడండి ఈరోజు కూడా ఆమె కార్యక్రమాల్ని ఈ అనాథ వృద్ధులకి కడుపు నిండా భోజనం పెట్టడానికి సంకల్పించి డబ్బులు పంపించి ఏర్పాటు చేయమని మన ధర్మారావు గారిని పురమాయిస్తే ఆయన ఇది కూడా చూడండి, వాళ్ళకు ఒక భోజన కార్యక్రమమే కాదండి, 3 గంటలకు వాళ్ళకు టిఫిన్ పెట్టడానికి బ్రెడ్ ఉంది, మంచి అరటి పండ్లు ఉన్నాయి, స్వీట్ బాదుషా స్వీట్, మజ్జిగ, గోరుచిక్కుడుకాయ కూర, పప్పు, 2 రకాల పచ్చళ్ళు, అన్నము, వడియాలు, బ్రహ్మాండమైన భోజనములు. ఇవే కాకుండా ఒక బస్తా బియ్యము, వాడికి దాదాపు ఒక నెల రోజులు, 15 రోజులు, 20 రోజులకు వచ్చి ఒక బస్తా బియ్యం కూడా ఆ దాతనే మనకు ఇవాళ వీళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. నిజంగా దాతృత్వము అమ్మగారైనటువంటి మోటూరి శేషాచలం గారు ఎక్కడున్నారో కానీ ఆమె తిలకిస్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి చేస్తున్న కార్యక్రమాన్ని చూసి ఎంత మురిసిపోతుందో పైన. అలాగే మనం కూడా నిజానికి మన ఈ మోటూరి రాఘవేంద్రరావు గారు మనకు ఒకసారి వచ్చినట్టున్నారు మన ఆఫీస్కి. అంతేగాని ఆయన అక్కడి నుండి ఎన్నో ఉన్నాయి కదండి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మనలాంటి. అయినా మన ఆర్గనైజేషన్కి ఉన్న రెప్యుటేషన్తో ఆయన మనకు పురమాయించి మనకు అండదండగా ఉండటము ఆ మోటూరి రాఘవేంద్రరావు గారికి తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మోటూరి శేషాచలం గారి గురించి, రాఘవేంద్రరావు గారి గురించి నాకన్నా మా ధర్మారావు గారికి ఎక్కువ తెలుసు. అసలు ఎవరు, ఏంటిది, ఎలా ఇది 2 మాటలు ధర్మారావు గారు చెప్తారండి.